తెచ్చారు, అది మర్చిపోతాడు. వాళ్ళని వీళ్ళ వాళ్ళని ఎదగల్ని అవినీతి పరుల్ని తాగుపోతుల్ని లుచ్చాగాళ్ళందరినీ పదవుల్లో పెడతాడు. వాళ్ళు మన వ్యవస్థని సర్వనాశనం చేస్తారు. నాయన కొడుకున్నవాడిని లేపు వదిలించుకుంటామంటే ఇదే. అయితే ఇక్కడ మెయిన్ సీరియల్ ఉంది, అక్కడ మెయిన్ సీరియలే అదేనాయనా. అది రామరాజ్యం ఇంకా రాక్షస రాజ్యం అయిపోయింది. అదే డెమోక్రసీ. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? నో క్వశ్చన్స్ ప్లీజ్. నో క్వశ్చన్స్. వచ్చేసి నీకు ఇంగ్లీష్ ఇదేనా? ఇంగ్లీష్ అంటే నాయన ఇంగ్లీష్ అంటే ఏం లేదు నాయన. నువ్వు మాయమైపోతే నాకు చాలా పనులు రెస్ట్ తీసుకుంటే. ఓకే బాయ్. ఎక్కడికి వెళతావు మహారాజా? ఎప్పుడు చెప్పినా ఈ బేతాళుడు చెప్పే కథలు వినడం రొటీన్ రొటీన్ రొటీన్. ఫర్ చేంజ్ మా కథలు కూడా విను. మీరెవరు బాబు? మేము కోరికలు తీరకుండా ప్రేతాత్మలమయ్యాము. మా కథలు కూడా దయచేసి వినండి ప్లీజ్. మా ప్రేతాత్మల వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రిక్వెస్ట్. వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి పెట్టారా ఇక్కడ? వెరీ గుడ్, వెరీ బాగుంది ఆయన. అది రాదు నాయన. ఇప్పుడు మీ జీవితాల అపీల్ పోయే, రివ్యూ పోయే, రివిజన్ పోయే, రిమిడిషన్ ఎగ్జాస్ట్ అయిన లైఫ్లు కదా. దీన్ని వినటం వల్ల ఏమిటి మీకు లాభం? మహారాజా మీరు మా కంట్రీలో చాలా పాపులర్. అసలు ఇప్పటికీ కూడా మీ పైన టీవీ సీరియళ్ళు సినిమాలు తీస్తే చాలా సక్సెస్ఫుల్ గా ఆడతాయి. స్పాన్సరర్లు. మీరు చాలా తెలివైన వాళ్ళని మాకు చిన్నప్పటి నుంచి చెప్పిస్తారు. దయచేసి మేము ఎలా చచ్చామో తెలుసుకుని మా తప్పులు చెప్పితే కనీసం వచ్చే జన్మలోనైనా మా తప్పులు సరిదిద్దుకుంటాం రాజా. ప్లీజ్ ప్లీజ్ రాజా. మహారాజా ఈ క్రేజే క్రేజ్. వినండి మహారాజా, నాకైతే ఒక కథ కూడా. ప్రేతాత్మల కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ తరఫున మీకు ఇదే మా రిక్వెస్ట్. ప్రేతాత్మల కోఆపరేటివ్ ఇదే రాజీవ్ గృహకల్పగాని ఇక్కడ పెట్టేశారు ఇక్కడ బాబు. అవును. సరే కానీ నేను వింటాను. అయితే మీ ఫ్లాష్ బ్యాక్లన్నీ టీవీ సీరియల్లో కాకుండా చాలా సింగిల్ ఎపిసోడ్, లేదా షార్ట్ ఫిల్మ్, యాడ్ ఫిల్మ్ లా చెప్పండి. చిన్నగా ఉంటాయి. ఓకే, చాలా చిన్న.